హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మందికి గిఫ్ట్ డీడ్ కి, సెటిల్మెంట్ డీడ్ కి, విల్ డీడ్ కి తేడా తెలియదు. కొంతమందికి తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఈ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, ఆ సెటిల్మెంట్ డీడ్ అంటే ఏంటి, విల్ డీడ్ అంటే ఏంటి, వీటిని ఏ సందర్భాల్లో మనం యూజ్ చేయాలి అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, విల్ డీడ్. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కొంతమంది విల్ డీడ్ చేసుకుంటే సరిపోతుంది, సెటిల్మెంట్ డీడ్ చేసుకుంటే సరిపోతుంది, గిఫ్ట్ డీడ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. బేసిక్గా వీటి మధ్య తేడాలు ఏంటి, ఏది ఏ సందర్భంలో చేసుకోవాలండి? చాలా మంది అడ్వకేట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు రాహుల్ గారు. చాలా మంది అడ్వకేట్స్ కూడా ఈ విషయం మీద కన్ఫ్యూజ్ ఉంటుంది. గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, విల్ డీడ్. విల్ డీడ్ అంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్లో చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్తో సహా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి రమేష్ అన్నటువంటి ఒక వ్యక్తికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతనికి ఒక 2 BHK ఫ్లాట్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఇప్పుడు తండ్రి ఏమనుకున్నాడు రమేష్ అంటే, నా కొడుకుకి ఈ హౌస్ ప్రాపర్టీ ఇచ్చేస్తాను, పిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తాను కాబట్టి అది స్వార్జితమైన ఆస్తి అయితే మాత్రమే, ఆడపిల్లలకి నేను సెట్ చేసేస్తాను, ఫైనాన్షియల్గా మ్యారేజ్ చేసేస్తాను కాబట్టి నాకున్నటువంటి ఈ హౌస్ ఏదైతే ఉందో దీన్ని నా కొడుకు ఇవ్వాలనుకుంటున్నాను అని అనిపించింది అనుకోండి. అటువంటి సందర్భంలో గిఫ్ట్ డీడ్ రాయాల్సి వస్తుంది. ఓకే, అంటే తనకున్నటువంటి తన స్వార్జితమైన ప్రాపర్టీని తన కొడుకు కానీ, కూతురు కానీ, ఎవరికైనా, నాట్ ఓన్లీ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, ఎవరికైనా ఒక వ్యక్తికి బహుమతిగా ఎటువంటి కన్సిడరేషన్ లేకుండా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ని, ఇచ్చినటువంటి అసెట్ని గిఫ్ట్ డీడ్ రూపంలో ఇస్తే చాలా మంచిది. గిఫ్ట్ డీడ్ ఎవరు చేస్తారు? ఒక తండ్రి తన కొడుకు కానీ, ఒక తండ్రి తన కూతురు కానీ, భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ, తల్లి తన కూతుర్లకు కానీ, తల్లి తన కొడుకులు కానీ, ఇలా కుటుంబ రిలేషన్స్ మధ్య ఇలాంటి గిఫ్ట్ డీడ్ల యొక్క లావాదేవీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవి ఒక పార్ట్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉంటుంది. మరి సెటిల్మెంట్ డీడ్ అంటే ఏంటి అంటే, తన యొక్క ఆస్తిని తన వారసుల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాపర్గా డివిజన్ జరగాలి, భవిష్యత్తులో కూడా వారి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే సెటిల్మెంట్ డీడ్ వాడతారు. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు రమేష్ ఉన్నారు, రమేష్ కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రమేష్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఒక వ్యవసాయ భూమి ఉంది, ఒక ఫ్లాట్స్ ఉన్నాయి, ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రమేష్ ఒక హౌస్ని తన కొడుకుకి, వ్యవసాయ భూమిని పెద్ద కూతురికి, ఇండిపెండెంట్ హౌస్ కూతురికి ఇవ్వాలనుకున్నాడు, చిన్న కూతురికి ఇవ్వాలనుకున్నాడు. ఇలాంటి భాగ పంపకాలు చేసే సందర్భంలో, సెటిల్మెంట్ చేసే సందర్భంలో, అంటే మల్టిపుల్ అసెట్స్ కలిగి ఉన్నప్పుడు తన పిల్లల మధ్య భవిష్యత్తులో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి వాళ్ళ మధ్య. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తారంటే అప్పుడు గిఫ్ట్ డీడ్ ఇవ్వకుండా సెటిల్మెంట్ డీడ్ రాయాలి. ఆ సెటిల్మెంట్ ఏమవుతుంది, ఈ హౌస్ ప్రాపర్టీ ఏదైతే కొడుకుకి ఇచ్చేసారో భవిష్యత్తులో కూడా, అంటే తన లేకపోయిన తర్వాత కూడా కూతురు కానీ, కొడుకు మీద కానీ, కొడుకు కూతురు మీద కానీ, వారసత్వపు భాగ పంపకాల విషయంలో కానీ, వ్యవసాయ భూములు, తనకున్న అసెట్స్, మల్టిపుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మల్టిపుల్ అసెట్స్ ని తన ఇద్దరు ముగ్గురు పిల్లల మధ్య వారసత్వంగా ఇవ్వాల్సిన సందర్భాల్లో సెటిల్మెంట్ డీడ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో గిఫ్ట్ డీడ్ కి, సెటిల్మెంట్ డీడ్ కి చాలా ఈ రకమైన డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ ఇదే. ఎందుకంటే నేను గిఫ్ట్ డీడ్ ఇచ్చాను కదండి, గిఫ్ట్ డీడ్ ఎక్కడ ఇవ్వాలి? నీ దగ్గర సింగిల్ ప్రాపర్టీ ఉంది, సింగిల్ పర్సన్కి ఇవ్వాలనుకునేటప్పుడు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి. మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సో 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అలాంటి టైంలో సెటిల్మెంట్ డీడ్ రాయడం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మనకి 1882 యాక్ట్ ప్రకారం తీసుకున్నట్లయితే సెక్షన్ 122 ప్రకారం గిఫ్ట్ డీడ్ యొక్క మనం ప్రొసీడింగ్స్ అన్ని కూడా మనం ఫాలో చేస్తాం. సో గిఫ్ట్ డీడ్ రాసే ప్రొసీజర్ వేరే, సెటిల్మెంట్ డీడ్ రాసే ప్రొసీజర్ వేరే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ డీడ్ కూడా స్టాంప్ డ్యూటీ పే చేయాలి, రిజిస్ట్రేషన్ కూడా దీనికి కూడా స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. ఈ 2 విషయాల పక్కన పెడితే 3వ పాయింట్ విల్ డాక్యుమెంట్. విల్ డాక్యుమెంట్ అన్నది తన జీవిత కాలంలో తను సంక్రమించినటువంటి ఆస్తి, తన స్వార్జితమైన ప్రాపర్టీని ఎన్నిసార్లు అయినా సరే రీకరెక్షన్ చేసుకుంటూ తన తదనంతరం మాత్రమే ఆ ప్రాపర్టీ, ఆ అసెట్స్ అవన్నీ కూడా ఇమూవబుల్ ప్రాపర్టీస్ తన తదనంతరం మాత్రమే వారిపైన హక్కు వచ్చే వాటిని విల్ డాక్యుమెంట్ అంటారు. ఈ రకంగా ఈ మూడింటి మధ్య డిఫరెన్స్లు ఉంటాయి రోహన్ గారు. అంటే వీటన్నింటికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలండి? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఆయా స్టాంప్ డ్యూటీలు మనం చెల్లించి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రెండవది సెటిల్మెంట్ డీడ్. సెటిల్మెంట్ డీడ్ కూడా తప్పనిసరిగా డాక్యుమెంట్ ఛార్జెస్ చెల్లించాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక మూడోది విల్ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఇది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలనేటువంటి ఎక్కడ కూడా మనకి చట్టాల్లో ఎక్కడ మనకి క్లియర్గా చెప్పలేదు కాబట్టి విల్ డాక్యుమెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా విల్ డాక్యుమెంట్ అనేది చెల్లుతుంది. సో మీరు ఇన్ని చెప్తున్నారు కాబట్టి ఇందులో ఏది బెస్ట్ అండి?
ఏది బెస్ట్ అని అనుకోవడం ఎప్పుడు కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అలా ఇది బెస్ట్, అది బెస్ట్, ఇది మంచిది, అది మంచిది అని చెప్పడానికి అవేం మార్కెట్లో కొనుగోలు చేసే కూరగాయలు కాదు కదా రోహన్ గారు. అందుకని ఇది మంచిది అని చాలా మంది అడుగుతుంటారు. మీరు అడిగినట్టుగా చాలా మంది మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అడుగుతుంటారు, సార్ ఏది బెస్ట్ సార్, ఏది సేఫ్టీ అని అడుగుతారు. ఏది మంచిది, ఏది సేఫ్టీ అని కాదు. ప్రతి డాక్యుమెంట్ వ్యాలిడిటీ ఉంది, ప్రతి డాక్యుమెంట్కి ఒక సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి. కానీ ఇది మంచిది, అది మంచిది అని చెప్పడం కాదు. మనం ఏ పర్పస్ మీద మనం ప్రాపర్టీని ఇస్తున్నాం, ఏ రకంగా మనం ప్రాపర్టీని మనం కవర్ చేస్తున్నాం అన్న దాని మీద ఈ డాక్యుమెంట్స్ రాసే విధానం ఉంటుంది. గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, అదేవిధంగా వీల్ డాక్యుమెంట్. సేల్ డీడ్ అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీరు నాకు ప్రాపర్టీ అమ్మారు, మీరు నాకు అమ్మేటప్పుడు నేను ప్రాపర్టీ కొన్నాను, దాన్ని సేల్ డీడ్ అంటాం. దాన్ని సేల్ డీడ్ అంటాం. అంటే మీరు అమ్మేసారు, నేను తీసేసుకున్నా. బట్ తన వారసుల మధ్య, తన యొక్క పిల్లల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, విల్ డీడ్స్ అని 3 రకాలుగా ఉంటుంది. బట్ నేనేమంటానంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే తమ ప్రాపర్టీస్ని బాగా పంపగలగాని గిఫ్ట్ డీడ్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ కానీ సెటిల్మెంట్ డీడ్ కానీ ఒకసారి వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేశారంటే మరలా దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి చాలా ప్రొసీజర్. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర చాలా రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, శేషయ్య అని చెప్పి ఒక క్లయింట్ ఉన్నారు. ఆ క్లయింట్ ఏం చేశారు, తనకున్నటువంటి మొత్తం ప్రాపర్టీని 40 తులాల బంగారం ఉంది, అది కాకుండా అసెట్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలోను, నార్సింగ్లో తనకి అసెట్స్ ఉన్నాయి. అతను గవర్నమెంట్ రేటెడ్ ఆఫీసర్. ఎప్పుడో కొనుక్కున్నారు 40 ఏళ్ళ క్రితం. అప్పట్లో చాలా తక్కువ మొత్తంలో కొనుక్కున్నారు. ఈరోజు అవి లక్షల కోట్ల రూపాయలకి అయిపోయాయి. అయితే పిల్లలు ఏం చేశారంటే, పిల్లలు మంచిగా చూసుకుని నేను తదనంతరం బాగా చూసుకుంటాం, సేఫ్టీగా చూసుకుంటాం అని చెప్పి గిఫ్ట్ డీడ్లు రాయించేసుకున్నారు. రాయించుకున్న తర్వాత ఏమైందంటే ఆ తండ్రిని బయటికి గంటేశారు. కనీసం ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ ఏమీ లేకుండా వృద్ధాప్యంలో వదిలేశారు. ఇప్పుడు అతను నా దగ్గరకు వచ్చేసారి నేను గిఫ్ట్ డీడ్ రాసిస్తాను, ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నాకు వెనక్కి తెప్పించే ప్రయత్నం చేయమని చెప్పాను. అందుకనే ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, ఎందుకంటే మనుషుల విలువల కన్నా ప్రాపర్టీల విలువలు అమాంతంగా పెరిగిపోయినటువంటి ఈనాటి సమాజంలో మనం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు మీ వారసులకి, మీ పిల్లలకి, కొడుకైనా కూతురైనా ఎవరికైనా, మీరు ఈవెందో భార్య అయినా భర్త భార్యకైనా ప్రేమ ఉండడం వేరు. ప్రాపర్టీస్ ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు కూడా క్లియర్గా మెన్షన్ చేయండి, నేను ఏ క్షణంలోనో మళ్ళీ వెనక్కి తీసుకుంటానని కొన్ని క్లాజెస్ పెడితే మీరు ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఆ క్లాజెస్ ఏమి మెన్షన్ చేయకుండా గిఫ్ట్ డీడ్ చేసేసారా, వితౌట్ అన్కండిషనల్గా రాశారనుకోండి, డెఫినెట్గా మళ్ళీ మీకే అది బూమరాంగలా చుట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకని కండిషనల్ గిఫ్ట్ డీడ్ రాసుకోవడం, అలాగే సెటిల్మెంట్ చేసేటప్పుడు కూడా కండిషనల్ మన ఈ డాక్యుమెంట్స్ సెటిల్మెంట్ డీడ్ రాసుకోవడం. అంటే ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయడం, అడ్వకేట్ దగ్గర కూర్చొని మీతో ముఖాముఖి కూర్చుంటారు, మీ యొక్క అవసరాలు ఏంటి, ఎలా ఉంటుందో పూర్తిగా చర్చించి ఏది మీకు బెస్టో ఒక అడ్వకేట్ మిమ్మల్ని సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ని కూడా పకడ్బందీగా ప్రాపర్టీని రాసే అవకాశం కూడా ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్లు బయట రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు, వాళ్ళకి విషయాలు తెలియవు, బిజీగా ఉంటారు వాళ్ళ దగ్గర. సో మీ పర్పస్ వాళ్ళు తెలియదు కాబట్టి ఒక స్టాండర్డ్గా, ఒక ర్యాండమ్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని అది కరెక్ట్ కాదు. ఎనీ అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి ఆయనకి ఎంతో కొంత ఫీజు ఇచ్చి మీరు ఏది బెస్ట్, మీ అవసరం ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీ గమ్యం ఏంటి, పూర్తిగా ఒక 1-2 అవర్స్ అంత డిస్కషన్ చేసింది ఇలా రాయాలనుకుంటున్నా అని చెప్పి రాసుకుంటే భవిష్యత్తులో మీరు కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ మీద ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రోహన్ గారు. రైట్. అయితే ఇలాంటి ప్రాపర్టీ కేసులు అనేవి కొన్ని వందల మంది, వేల కేసులు ఉన్నాయి. కానీ ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ సంప్రదించాలి, ఏ అడ్వకేట్ బెస్ట్ అని చాలా మంది సతమతం అయిపోతూ ఉంటారు. కరెక్ట్ అడ్వకేట్ని ఎంచుకోకుండా డాక్యుమెంట్ రైటర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అండి? తప్పనిసరిగా రోహన్ గారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏదైనా ఇటువంటి డాక్యుమెంట్స్ ఎలా రాయాలి, ఏ రకంగా రాస్తే బాగుంటుంది, ఏది బెస్ట్ డాక్యుమెంట్ అని మీకు ఏదైనా అనుమానాలు ఉంటే, మీకు సూచనలు సలహాలు కావాలనుకున్నా, లేదా డాక్యుమెంట్స్ రాసే విధానంలో కానీ కింద స్క్రోల్ అవుతుంటే మనకి కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మీకు అందుబాటులో వస్తారు. మీరు పర్సనల్గా విజిట్ చేయండి, కాసేపు మాట్లాడండి. డెఫినెట్గా మీకు ఏది బెస్ట్, ఎలా చేస్తే బెస్ట్ ఉంది తప్పనిసరిగా రాసి అందించే ప్రయత్నం చేస్తారు రోహన్ గారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.